మనం ఎవరికి బాకాలు ఊదుతామో, ఆ బాకాలు ఊదడం కోసం లేదా ఎవరిని వ్యతిరేకిస్తామో, ద్వేషిస్తామో వాళ్ళకి లింకులు పెట్టేస్తా ప్రతిదాన్ని కలిపేయడం మన తెలుగు రాష్ట్రాల మీడియా యొక్క దౌర్భాగ్యం. నిజాయితీగా ఒక్క క్షణం కూడా ఆలోచించని నీచత్వం మన మీడియాకి ఉన్నటువంటి అసహజ గుణం ఇది. వాస్తవాలని కనుక్కుని, తెలుసుకుని చాలా డెప్త్‌గా కష్టపడి అది క్రాస్ వెరిఫికేషన్ చేసుకునే రోజుల్లో నుంచి చివరికి మా చేతికొచ్చింది రాసి పడేస్తాం, మాకు నచ్చినోడిని పొగిడేస్తాం, మాకు నచ్చనోడిని తెగడేస్తాం, దానికి అనుగుణంగా మా పత్రికల్ని అడ్డదిడ్డంగా వాడేసుకుంటాం అన్నటువంటి స్థితికి దిగజారిన వేళ వరుసగా నరేంద్ర మోడీ 2 తెలుగు రాష్ట్రాల ఎంపీలకి ఏం చెప్పారు అంటే, తెలంగాణ ఎంపీలకు సంబంధించి ఆయన క్లియర్‌గా ఒక స్థాయికి ఎదిగాం మనం. నెక్స్ట్ ట్రిప్ ఖచ్చితంగా గెలవాలా? ఆ స్థాయి ఉందక్కడ అన్నటువంటిది వాళ్ళకి చెప్పారు. ఎందుకు అందుకోలేకపోతున్నారు? సోషల్ మీడియాలో ఎందుకు ఇనాక్టివ్‌గా ఉంటున్నారు? అది మొత్తం 3 రాష్ట్రాల్లోకి చెప్పారు. అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్ర, తెలంగాణ ఈ ముగ్గురితో కూర్చున్నారు. దాదాపు అరగంట సేపు. ఈ పాయింట్ అత్యంత కీలకమైనటువంటిదనమాట. అదే సందర్భంలో 8 మంది 8 గ్రూపులుగా తయారైపోతున్నటువంటి వేళ ఒక రకంగా మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. అందులో తెగర్త కాదు. ఒక రకంగా జాగ్రత్త పడండి, సీరియస్‌గా స్పందిస్తే మనం కొట్టగలం అన్నటువంటిది. మీరు గ్రూపులు కట్టకుండా పనిచేయండి అన్న పరోక్ష సంకేతం. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఆంధ్రాకి సంబంధించి ఆయన ప్రత్యేకించి గుర్తు చేశారట. అంటే విశ్వసనీయ సమాచారం. ధృవీకరించబడని అనేది ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ధృవీకరించలేదు గానీ, నేను విశ్వసనీయంగా అంటే నేను ఊరికినే ఏది చెప్పను. ఏదైనా చెప్పేటప్పుడు ఖచ్చితమైన సమాచారంగా లేదా పేపర్ ఉంటే అదే ఉటంకిస్తాను. ఇది విశ్వసనీయంగా నాకున్నటువంటి సమాచారం. నేను అక్కడ బాత్రూమ్‌లో లేను, లేకపోతే దేని కింద కూర్చోలేదు. కానీ ఎవరి ద్వారా అక్కడ ఏం జరిగిందో చెక్ చేసుకొని మాట్లాడుతున్న పాయింట్ అనమాట. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఆయనతో మాట్లాడినోళ్ళల్లో ఒకళ్ళిద్దరితో నేను మాట్లాడి క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని మాట్లాడుతున్నదనమాట. అందుకని నేను అంత చెక్ చేసుకోకుండా చెయ్యను అని చెప్తున్న కారణం అదేనమాట. ఆంధ్రాకి సంబంధించి ఏదో వీళ్ళు రాసినటువంటి పొగడ్తలు, భజనలు, రాష్ట్రంలో ప్రభుత్వం దాని గురించి కాదు ఆయన మాట్లాడింది. భారతీయ జనతా పార్టీ ఎదుగుదల గురించి గుర్తు చేశారు. భారతీయ జనతా పార్టీ అసలు భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ పుట్టాక 2 సీట్లు వచ్చినాయి. 2 సీట్లు మొట్టమొదట 1980లో భారతీయ జనతా పార్టీ పుడితే మొదటిసారి జరిగిన ఎన్నికల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ 83లో ఏది టోటల్‌గా భారీ సీట్లు సాధించినటువంటి రోజు ఇక్కడ. అయితే పార్లమెంటు స్థానాల పరంగా భారతీయ జనతా పార్టీ 2 సాధించింది. అందులో ఒకటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జంగారెడ్డి గారు, రెండోది గుజరాత్‌కి సంబంధించిన 2 సీట్లు సాధించింది ఆ రోజున. అది అత్యంత ముఖ్యమైనటువంటిది. అది గుర్తు చేశారు. ఆనాడు అనగా ఒకటి సాధిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజు వరకు మనం ఎదక్కపోవడం ఏంటి? 2 తెలుగు రాష్ట్రాలు ఇదివరకు కలిసి ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్ గుర్తు చేశారు. అదే గుజరాత్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళింది? 80లో పార్టీ పెట్టినటువంటి సందర్భంలో 2 సీట్లు గెలుచుకున్నది ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లో అయితే గుజరాత్‌లోనేమో తిరుగులేని స్థాయిలో ఉంది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ ఎతుక్కోవాల్సి వస్తుంది, ఆమ్ ఆద్మీ పార్టీ కొట్టుకోవాల్సి వస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్‌లో నానా తిప్పలు పడుతుంది, ఎదగట్లేదు. సరే ఆంధ్ర నుంచి విడిపోయిన తెలంగాణలో అవకాశం వచ్చి వినియోగించుకోవట్లేదు. ఒకసారి అది గుర్తుకు తెచ్చుకోండి, మనం సాధించాలి అన్నటువంటిది. అంతేగాని మీరు ఏదో పార్టీ మీద డిపెండ్ అవ్వండి, అక్కడ బీఆర్ఎస్‌ను గెలిపించడం, లేకపోతే కాంగ్రెస్‌ని గెలిపించడం, ఇక్కడ తెలుగుదేశాన్ని, జనసేనను గెలిపించుకొని వాళ్ళ మీద బడి బతకండి అని చెప్పలేదు ఆయన. అలా చెప్పేటటువంటి నాయకుడే గాడు. అది అక్కడ పాయింట్. మోడీ గారు చెప్పినటువంటిది దాన్ని స్ఫూర్తిగా తీసుకోండి. 2 రాష్ట్రాలలో ప్రారంభమైనటువంటి శకంలో ఒక రాష్ట్రమేమో తిరుగులేని శక్తిగా వెళ్తే బీజేపీకి, రెండో రాష్ట్రంలో ఇంకా ఉనికి కోసం కొట్టుకునే పరిస్థితి ఏంటి అన్నటువంటి పాయింట్‌ని నిలదీశారనమాట.